దిల్ రాజు గారి వల్లనే తమ్ముడు సినిమా ఫ్లాప్ అయిందని నేను గన్ షాట్గా చెప్తున్నా. తమ్ముడు సినిమా చూడనీకే రొటీన్ స్టోరీ లేకున్నా కూడా చూడొచ్చు బై. సినిమా మరీ అంత బేకార్ సినిమా అయితే కాదు అది. అంటే నీకు సెల్మోన్ రంగ సినిమా చూసినావు, రంగదే సినిమా చూసినావు, భీష్మ సినిమా చూసినావు, నితిన్ అన్న సినిమాలకి నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? ఒక చాక్లెట్ బాయ్ని ఎక్స్పెక్ట్ చేస్తావు, ఒక ఫ్యామిలీలో మన అన్న మన తమ్ముడు లెక్కన నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు. సినిమా కూడా అట్నే ఉందన్న, పెద్ద ఏం లేదు. ఒక ఎంసీఏ సినిమాని ఇంకో కన్వర్జేషన్లో చూస్తే ఎట్లుంటుందో ఒక పాన్ ఇండియా రేంజ్ టైప్లో ట్రై చేశారు. సినిమా స్టోరీ పరంగా, డైరెక్షన్ పరంగా, ఆర్ట్ వర్క్ పరంగా, గ్రాఫిక్స్ డిజైన్ పరంగా చూస్తే సినిమా ఓకే మంచిగానే అనిపించింది. నాకేం తప్పు అనిపించలే సినిమాలో. అంత బేకార్ అంటే నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోలే. నితిన్ అన్న పాన్ ఇండియా సినిమా రిలీజ్ చేస్తుందంటే ఓకే చూడొచ్చు అనే ఎక్స్పెక్టేషన్సే ఉంటాయి. ప్రతిదీ బాహుబలి కావాలని ఆశ లేదు, అవతార్ సినిమా అవుతుంది అంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇది కాంతారా రేంజ్ సినిమా అంటే వీళ్ళ ప్రమోషన్ ఇంకో రేంజ్లో ఉంటుండే భయ్, నాకు తెలుసు అది. కానీ సినిమా యావరేజ్ అని చెప్పి ట్రైలర్ చూడగానే అర్థమైంది. నువ్వు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పీకేముంది, టైటిల్ ఒకటే అయిపోయింది తమ్ముడని పవన్ కళ్యాణ్ అన్నది. నాకు నితిన్ అన్న సినిమా మంచిగా నార్మల్ ఎక్స్పెక్టేషన్స్తో పోయినా, నార్మల్ ఎక్స్పెక్టేషన్స్తో చూసుకొని వచ్చిన. 100% రామ్ చరణ్ ఫ్యాన్స్తో ఏలు పెట్టుకున్నాడు. ఎందుకు? గేమ్ చేంజర్ సినిమా అయిపోయింది, మీడియా గెలుస్తుంది భయ్. నువ్వు సైలెంట్గా ఉండు. పెద్ద హీరో అయినా చిన్న హీరోనా నీ ప్రాబ్లం. నువ్వు అనవసరంగా అది అంటే నువ్వు గొడవ పెట్టుకున్నా ఉండే మీడియాతోని. అక్కడ ఇది టైం కాదు కదా, నువ్వు రాంగ్ టైంలో హ్యాండ్ ఇచ్చి ఇది రాంగ్ టైంలో ఏలు పెట్టిన వదిలిరాదు. నువ్వు సినిమా రిలీజ్ టైంలో ఒక పెద్ద హీరోని ఇంకో చిన్న హీరో సినిమాతో కొట్లాట పెట్టి నీకు థియేటర్లు ఇచ్చా కూడా చూసినావుగా ఐమాక్స్ కాడ. పైసలు ఇస్తే ఏదైనా చేస్తారన్న. ఏ మేరకు ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మొత్తం ఇరికిచ్చి పడేసి రేడి కాడికి. నేను పోయినా కదా, కంప్లీట్గా నెగిటివ్ రివ్యూ ఉంది ఆడ. సినిమా అసలు ఓ ఎంతో ఎంతో అది ఒకటి చెస్ ఆడే సినిమా ఉంటుంది చూసారా నితిన్ అన్న, దానికంటే డిజాస్టర్ చేసి పడేసి ఆడ ఐమాక్స్ కాడ. నేను సినిమా చూస్తే నాకైతే అరే ఓకే బై, సినిమాలో తప్పేముంది, మంచిగానే ఉంది కదా అనిపించింది నాకు. సినిమా స్టార్ట్ అయిన కాడికి ఎండింగ్ వరకు సినిమా మంచిగానే ఉంది. 100% ఇది నితిన్ అన్న తప్పు కాదు. డైరెక్టర్ పైసలు పెట్టిండు, లాస్ అయ్యిండు అంటే కూలిచ్చి కొట్టించుకోండి దిల్ రాజు భాయ్ అయితే. అది ఓవరాల్గా సినిమా ఎట్లుందంటే, సినిమా ఒక లైన్ మీదనే స్టార్ట్ అవుతుంది. మంచిగా వాళ్ళ అక్క సెంటిమెంట్తో, మంచి ఫన్తోని, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో, ఒక ఫ్యామిలీ సినిమాతో మంచిగా స్టార్ట్ అవుతుంది. ఎండింగ్కి వచ్చేసరికి ఇంకో వరల్డ్కి తీసుకుపోతాడు నేను. ఆ వరల్డ్లకేంచి వాళ్ళ అక్క ఒక ఊరికి, ప్రాంతానికి జరిగే నష్టానికి అని చెప్పి చక్కగానే సినిమా ఇంటర్వెల్ బాగానే ఉంటుంది, ఎండింగ్ బాగానే ఉంటుంది, క్లైమాక్స్ కూడా మంచిగానే అనిపిస్తుంది. చూసినంతసేపు ఇది రొటీన్ కాన్సెప్ట్ కదా అని ఉంటుంది. రొటీనే అనిపించింది నాకు కూడా, పెద్ద కొత్త ఏం అనిపించలేదు. నితిన్ ఉన్న సినిమాతో నువ్వు ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోతావు? అట్నే ఉండేది సినిమా. చూసిన మంచిగా ఎంజాయ్ చేసిన. క్లైమాక్స్లో మంచిగానే అనిపించింది, ఫైట్ కానీ చంపడం కానీ. ఇంకేముంది భయ్, నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? అవతార్ ఎక్స్పెక్ట్ చేస్తావు మరి నితిన్ అన్నతోని?